కేడీ, జేడీ ఇద్దరూ హోమ్ మినిస్టర్‌ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం ఒక గదిలో కూర్చోబెట్టి ఉంటారు. అప్పుడు జేడీ, చూడు, నువ్వు 20 ఏళ్ల క్రితం ఇన్స్‌పెక్టర్ కావ్యని హత్య చేయించాల్సిన అవసరం ఏముంది? ఆ నవనిధులకి నీకు సంబంధం ఏంటి? అసలు మీకు సహాయం చేస్తున్న ఆ మూడో వ్యక్తి ఎవరు? ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు అని జేడీ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను ఏం చేసినా కూడా నాతో నిజం చెప్పించలేవు జేడీ. నేను నోరు తెరిచి చెప్తే కదా అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా సాధు నాయక్, కిరణ్, రమ్య సీసీ క్యామ్‌లో చూస్తూ ఉంటారు. నేను చెప్పను, నువ్వు చెప్పించలేవు అని హోమ్ మినిస్టర్ చెప్తూ ఉంటే జేడీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే రివాల్వర్ తీసి, నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేయనా అని రివాల్వర్‌ని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి అడుగుతూ ఉంటుంది. జేడీ, ఏం చేస్తున్నావు అని కేదార్ టెన్షన్ పడుతూ సర్ది చెప్తూ ఉంటాడు. నువ్వు ఆగు కేడీ, ఈరోజు నేను నిజం చెప్పించి తీరాల్సిందే. చూడు, ప్రాణాలు కోల్పోతావు, జాగ్రత్త. నిజం చెప్తావా లేదా అని జేడీ బెదిరిస్తూ ఉంటుంది. సార్, ఏం చేస్తోంది సార్ జేడీ అని కిరణ్ చెప్తూ ఉంటే, వెయిట్ రమ్య, ఏం కాదులే అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. దాంతో జేడీ అలా రివాల్వర్ చూపించడంతో ఆదికేశవ భయపడిపోతూ ఉంటాడు. చెప్తాను జేడీ, నేను నిజాలు చెప్తాను జేడీ అని చెప్పడంతో ఇక ధాత్రి కూలైపోయి చెప్పు అని కూర్చొని ఉంటుంది. అప్పుడే మీనన్ త్రిపాఠికి కాల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవ నా గురించిన నిజం చెప్పేశాడంటే ఇక నా దందా అంతా కూడా ఖతమైపోతుంది. కాబట్టి నువ్వు జేడీ ఫ్యామిలీని ఫాలో అవుతున్నానని చెప్పావు కదా, వెంటనే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసేయ్ త్వరగా అని మీనన్ చెప్తూ ఉంటాడు. అలాగే బాయ్, అలాగే. నేను సిరి వాళ్ళ కార్నే ఫాలో అవుతూ ఉన్నాను. సిరి వాళ్ళ అత్తయ్య వెళ్తున్నారు బాయ్, నేను కిడ్నాప్ చేసి తీసుకువస్తాను బాయ్ అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇక్కడేమో జేడీ నిజం చెప్పిస్తూ ఉంటే